మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గౌతమ్ నగర్ డివిజన్ ఇందిరా నెహ్రూ నగర్ కాలనీలో సమస్యలు జటిలమవుతున్నాయి. గత నెల రోజులుగా మురుగునీరు రోడ్లపైనే పారుతున్న జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళనకు దిగుతున్నారు. దశాబ్దాల చరిత్ర ఉన్న కాలనీలో ఇప్పటికీ తాగునీటికి నీళ్లు లేక డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు బిందెలతో ధర్నా చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. స్కూల్ పోయేటోళ్ళు కూడా ఏడుస్తుండ్రు పిల్లలు. మరి మాది ఇది పల్లెటూరు రాయమన్నా మరి మమ్మల్ని ఎందుకు చూడరు? మరి ఇట్లనే మోరి వంగనియా? మేమేం కావాలి? మా పిల్లలు జ్వరాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, మేము ఎక్కడికి తెచ్చి పెట్టాలి? మీకేందమ్మా, మీకు ఏంది చెప్పరా? మీరు అక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వాలని అడుగుతుండ్రు మమ్మల్ని. మరి మేము ఏంది, మీరు పట్టించుకుంటారా పట్టించుకోరా? లేకుంటే అయినాయి మాకు పెద్దలు అయినా అయ్యిండ్రు. మాకు నీళ్ళది మాకు అది కావాలి. నీళ్ళన్నీ మాకు ఇంట్లోకి వస్తున్నాయి, ఇంట్లో నడవనికి వస్తలేదు. ఈగలు దోమలు వాసన ఎట్లుంది అసలు. మేము ఉండలేకపోతున్నాం, మా కింద కూర్చోలేకపోతున్నాము. వాళ్ళు పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది, ఎంతమందికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే వస్తున్నాం పంపిస్తున్నాం అంటారు, ఎవ్వరు పంపిస్తలేరు. ఎంతసేపు అని ఎదురు చూడాలి? పొద్దంతా కిందనే కూర్చున్నాం. నిన్న అందరు జారి పడుతుండ్రు, మంచిగా తయారైపోతున్నారు, వెనకలు పడుతున్నారు, జారి పిల్లలు పడుతున్నారు, స్కూల్ పోయి పిల్లలు పడుతున్నారు. లోడ్ ఎక్కువైంది, మీద గుట్ట మీద లోడ్ అంతా ఇక్కడనే అయింది. ఆ లోడ్ అంతా ఇక్కడ దానికి సరిపోతలేదు. మాకు మోరు సాపు కావాలి, మా మోరు పరిష్కారం అయితే మోరు. మాకైతే ఎక్కువ మట్టికి మోరు.